ఈరోజు మీరు సారాయంగడికి పోయి నేర్చుకొని అందరి దగ్గర తూ చీ అని తిట్టిపించుకొని ఎవడన్నా మిమ్మల్ని కడుగు అయ్యో ఈ నా కొడుకు వస్తాను ఉండపా ఏమో 50 100 అడుగుతాడేమో ఎవడన్నా మిమ్మల్ని కడుగు అయ్యో ఈ నా కొడుకు వస్తాను ఉండపా ఏమో 50 100 అడుగుతాడేమో ఎలక్షన్ వచ్చినప్పుడు నేర్పిస్తాము ఏ డాబాకు తోడుకోపోరా వాడిని ఓటు కావాలా వీడిని ఓటు కావాలా ఎలక్షన్ వచ్చినప్పుడు నేర్పిస్తాము ఏ డాబాకు తోడుకోపోరా వాడిని ఓటు కావాలా వీడిని ఓటు కావాలా ముంచి మూడార్దావులు చేస్తాం మేము మా ఇట్లా నాయకులు ముంచి మూడార్దావులు చేస్తాం మేము మా ఇట్లా నాయకులు తప్పు తెలుసుకోదండా నేను ఒక రాజకీయ అయితే ఈ బొద్దుటి వరకు కూడా ఎవరికి నేను అట్లా పని చేపించలే కారణమేమో 15 దినాలు బాగా తాపిస్తారు 15 దినాల పైన 25 దినముకే మీకు స్టార్ట్ అవుతుంది ఆ 15 దినాలు బాగా తాపిస్తారు 15 దినాల పైన 25 దినముకే మీకు స్టార్ట్ అవుతుంది ఆ ఓటు దుడ్లు ఉంటుంది ఆ ఎత్తుకుపోయి తాగేస్తారు పెళ్ళాంని ఏమారిచ్చి మా ఆయనకి ఇచ్చిన దుడ్లని పెరుక్కొని పోయి తాగేస్తారు ನಿಮ್ಮ ಕಷ್ಟ ಸುಖಗಳಲ್ಲಿ ಒಬ್ಬರಾಗಿ ಅಣ್ಣ ತಮ್ಮಂದನಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸಿದಂತ ಅಶೋಕ್ ರವರೇ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಪತ್ರಕರ್ತ ಸಂಘದ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಹಾಗೂ ಈ ಸಮಿತಿಯ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದಂಥ ಅಪ್ಪಾಜಿ ಗೌಡ್ರೆ ನನ್ನ ಸನ್ಮಿತ್ರರು ಜನಜಾಗೃತಿ ವೇದಿಕೆಯ ಸದಸ್ಯರಾದಂಥ ಸಂತೋಷ್ ಅವರೇ ಹಿರಿಯರು ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯ ನಿರ್ದೇಶಕರಾದಂಥ ಶಿವಾನಂದ ಆಚಾರ್ಯರೇ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಇವತ್ತು ಸಲಹಾ ಸಮಿತಿಯ ಸದಸ್ಯರು ಆದಂತಹ ನಮ್ಮ ನಂಜುಂಡ ಶೆಟ್ರೆ ಈ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಯೋಜನಾಧಿಕಾರಿಗಳು ಈ ಸಂಸ್ಥೆಯ ತಾಯಿ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತು 8 ದಿವಸಗಳು ನಿಮಗೆ ಒಳ್ಳೆ ವಿದ್ಯಾಬುದ್ಧಿ ಹೇಳಿ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಯೋಚನೆ ಮಾಡಿದಂಥ ಹರೀಶ್ ಅವರೇ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಾದೇಶಿಕ ಕಚೇರಿಯ ಯೋಜನಾಧಿಕಾರಿಗಳಾದಂಥ ತಿಮ್ಮಯ್ಯ ಸಾರ್ ಅವರೇ ಜನಜಾಗೃತಿ ವೇದಿಕೆಯ ತಿಮ್ಮಯ್ಯ ಸಾರ್ ಅವರೇ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ 8 ದಿವಸಗಳಿಂದ ನಿಮಗೆ ಪಾಠ ಪ್ರವಚನಗಳು ಹೇಳಿ ನಿಮ್ಮನ್ನು ಒಳ್ಳೆ ದಾರಿಗೆ ತರಬೇಕು ಅಂತ ಹೇಳಿದಂಥ ದಿವಾಕರ್ ಸರ್ ಅವರೇ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯ ತಪಾಸಣೆಯನ್ನು ಮಾಡಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಒಬ್ಬ ತಂಗಿ ಅಕ್ಕ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡಿದಂಥ ನಮ್ಮ ಕಿಲೋನಿಮ ಮೇಡಮ್ ಅವರೇ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲ ಸೇವಾ ಪ್ರತಿನಿಧಿಗಳೇ ಯೋಜನೆಯ ಮೇಲ್ವಿಚಾರಕರೇ ಹಾಗೂ ಎಲ್ಲ ಸದಸ್ಯರೇ ಇಷ್ಟು ದಿವಸ 7 ದಿವಸ ನಮ್ಮನ್ನ ಇಲ್ಲಿ ಏನೋ ಕೂಡ ಹಾಕೊಂಡಿದ್ರು ಅಂತ 4ನೇ ದಿವಸದವರೆಗೂ ನೀವು ಯೋಚನೆ ಮಾಡಿದ್ರಿ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ హోదాలో 4 దినాలు 5 దినాలు ఏమాయంటే వీళ్ళకేం పని లేదురా వీళ్ళకేమో లాభం ఉంది ఇంకా ఎలా అంటే చేతి ఇంకా అశోక్ ఇంకా వేరే వాళ్ళంతా కూడా ధర్మస్థలంకి ఆవు లెక్క కాదు ఏమే దీనికి ఖర్చు చేసే దుడ్లు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేదానికి ఆవు లెక్క కాదు ఎలా అంటే మనం అందరూ కూడా ధర్మస్థలంకి పోయినామా లేదా ఈ ఉండే వాళ్ళు ఎందుకు పోయినారు ధర్మస్థలంకి చేయొచ్చండా అందరూ ప్రసాదం భోజనం చేసినాం కదా ప్రసాదం ಮಾಡಿ భోజనం చేసినామా లేదా ఫ్రీ భోజనం తినడమా లేదా అది ప్రసాదము ఫ్రీ భోజనం కాదు దేవుడి ప్రసాదము అవునా కదా ఆ ప్రసాదం తినేవాడికి మనకి ఈడుండే 54 జనంకే ఈడుండే ఈడు పని చేసేవాళ్ళు 50 జనం అంతా సేరు 100 జనం అయింటాం మనమంతా కూడా మనం 100 జనం భోజనం పెట్టేకి ಯಾವ లెక్క కాదు ధర్మస్థలం ధర్మాధికారికి అయితే మేమందరూ కూడా దీనికి భాగవహించాలా సమాజం ఎంత చెడిపోయింది వాళ్ళు ఒకరు తెలుసుకుంటే కాదు అందరి సహకారం కావాలని అనేక జనంలో సహకారం తీసుకొని ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ చేత అయినంత సహాయం చేసి మీ దగ్గర కూడా 1000 రూపాయలు తీసుకున్నారు లేదా ఫీజు అందరూ కట్టినారా మనమంతా ఎలా అంటే మన జవాబుదారీ ఉండాలా అనే దానికి ఆ జవాబుదారీ చేసి ఇప్పుడు మీ దగ్గరంతా తీసుకొని ఇప్పుడు 7 దినాలు ఇంకా చేసి కార్యక్రమం చేసినారు పొద్దుట ఇంకా కూడా మీకు నవజీవనము అంటే నిన్నటి వరకు మీరు శిబరాత్రిలో అంటే మీరు స్టూడెంట్లో ఈ పొద్దు నవజీవనము అంటే మన కొత్త జీవనం రావాలా మనకందరికీ కూడా ఈ పొద్దు ఇంకా మనం మారాలా పుడతా ఎవరు చెడ్డోళ్ళు కాదు అవునా కదా మనం ఎవరు కూడా పుడతా చెడ్డోళ్ళు కాదు అనివార్య కారణాలు ఈ పొద్దు వయసు చిన్న వాళ్ళు ఎట్లున్నారు అంటే మీరందరూ కూడా అన్యాయము ఈ పొద్దు మేము చూస్తే కడుపు కాలుతుంది కారణం ఏమంటే
మంచి యవ్వనము ఈ కాలంలో మీరు దుడుసల్లా సంపాదించల్లా కొంచెం వెనక్కేయాలా దుడ్లు వెనక్కేసి కొంచెం మిల్లో వాకులో కట్టుకొని బాగుండాలి అందరి జట్లో అట్లా వాళ్ళు ఈరోజు మీరు సారాయంగడికి పోయి నేర్చుకొని అందరి దగ్గర తూ చీ అని తిట్టిపించుకొని ఎవడన్నా మిమ్మల్ని కడుగు అయ్యో ఈ నా కొడుకు వస్తాడు ఉండపా ఏమో 50 అడుగుతాడేమో అవునా కాదా మీకు అనుభవం అయిందా లేదా నేర్పించేటప్పుడు నేర్పిస్తాం మేము ఎలక్షన్ వచ్చినప్పుడు నేర్పిస్తాము డాబాకు తోడుకొని వాడిని ఓటు కావాలా వీడిని ఓటు కావాలా వాళ్ళంతా చిన్నవాళ్ళంతా డాబాకు తోడుకొని పోవడాన్ని ముంచి 3-6 దావాలు చేస్తాం మేము మా ఇట్లా నాయకులు తప్పు తెలుసుకోదండా నేను ఒక రాజకీయ అయితే ఈ బొద్దుటి వరకు కూడా ఎవరికి నేను అట్లా పని చేపించలే కారణం ఏమంటే తినే కావాలంటే ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు అయితే దీన్ని చేసి నాయకులు మునుమోపించి 3-6 దావాలు చేస్తారు ఆ 15 దినాలు బాగా తాపిస్తారు 15 దినాల పైన 25 దినముకే మీకు స్టార్ట్ అవుతుంది ఆ 25 దినమేమో పర్వాలే ఎవరు చెప్పో ఎలక్షన్ కాదు ఎలక్షన్కి ఇచ్చిండే దుడ్డు ఉందా 20 దినాలు తాపిచ్చింటారు ఎలక్షన్ నాడు కూడా 500 ఇస్తారు ఓటుకి ఆ ఓటు దుడ్డు ఉంటుంది ఆ పోయి తాగేస్తారు పెళ్ళాంని ఏమారిచ్చి మా ఆయనకి ఇచ్చిండే దుడ్డుని పెరుక్కొని పోయి తాగేస్తారు తాగేసి వచ్చినాక 21వ దినం ఇంకా సురువు అవుతుంది వాడి దగ్గరికి పోతారు పోరాపా ఇప్పుడు సద్య మన పార్టీ ఓడిపోయా ఉమ్ముస్తా ఉన్నారు వాడు పోరా నువ్వు చెప్పి ఇంకోటి తిడతాడు ఇంకోటి గెలిచినవాడే ఇప్పటికే నా చేతి ఇంకా ఎంత ఖర్చు చెప్పింది వాడు ఇంకా ఇయ్యలేదురా అంటాడు ఇట్లంతా చేసి మీకే అవమానం చేస్తారు ఆ దుడ్లు ఇచ్చేలా ఆ దుడ్లు ఇవ్వకుండా తిరిగా మీరు అప్సేహేదో సొప్సేహేదో కూల్ చేసినాడు ఫస్ట్ నాడు బాగుంటుంది శక్తి కూల్ చేసి పొద్దున్నే తాగుతారు తాగే సురువు అయినాక కూలికి పిలిచేవాడు ఇచ్చిపెడతారు ఎలా అంటే నువ్వు ముందు వేసుకొని ఏం పని చేస్తావాడా వాడు పిలిచేలే కూలికి 2 నాళ్ళేమో పిలుస్తారు చూస్తారు అన్నకు వాడు పిలిచేలే కూలికి అయ్యో వీంతో ఏగెక్కేయాలి రాపా అని ఇట్లా మీ బతుకేమైంది అంటే ఈ పొద్దు సమాజం మీరు వద్దు ఉండేవాళ్ళు అయిపోయినారు మిమ్మల్ని ఎవరు వద్దు అనుకోంటారు సమాజం అంతా అట్లా వాళ్ళు తోడుకొని వచ్చి ఈ పొద్దు శ్రీక్షేత్ర ధర్మస్థలము ధర్మాధికారి వీరేంద్ర రెడ్డి వాళ్ళు కల్పనని ఇంకా ఈ పొద్దు మిమ్మల్ని అందరినీ కూడా తిరిగా కూడా నవజీవనానికి రావాలా మీరంతా కూడా మంచోళ్ళు కావాలా మీకందరూ కూడా దేవుడు మంచి చేయాలా మీరందరూ కూడా సమాజంలో గౌరవంగా ఉండాలా మీకంతా కూడా మంచి చేయాలా అన్నట్ల ఒక కారణంతో ఈ పొద్దు 8 దినాలు ఇంకా మీకు ఈ కార్యక్రమం చేయించినారు ఈ పొద్దు 8 దినాలు ఇంకా చేసినది ముఖ్యం కాదు ఇంక 3 ముందుకు నడుచుకునేది ఉండేది ముఖ్యమో 8 దినాలు వీడేమో మీకు కట్టుబాట్లు ఉండే అన్నీ కూడా ఉండే అన్ని జట్లు లేదు ఊరికి పోతాను ఏం రే 8 దినాలు ఇంకా పత్తాలేదు ఉంటాడు మన పర స్నేహితుడు ఎవరు చెప్ప దినాము నిన్ను తోడుకుపోతా ఉండే లేదా నువ్వు వాడిని తోడుకుపోతా ఉంటావు కదా వాడు ఫోన్ చేస్తాడు ఏం రే నా కొడుకు పొద్దున్న 8 దినాలు ఇంకా పత్తాలేదు కదా రే ఏడరా వెళ్ళి ఇంటి వింటారు అవునా కదా వాడు అనేది ఏమిటికింటే నేను తిరిగా తోడుకుపోదాము అని మీరంతా కూడా యోచన చేయాలా ఈ పొద్దు మాకు ఈ 8 దినాలు ఇంకా మేము ఏం నేర్చుకోవడమో ఏమి మా సంసారము మా పెళ్ళాం బిడ్డలు బాగా చూసుకోవాలా మీ బిడ్డల్ని మీరు తాగేసి ఏడైనా పడింటే మీ అబ్బాయి పడిపోయినాడు తాగేసి ఉంటే మీకు కాదు అవమానము ఆ బిడ్డకి అవునా కాదా ఆ బిడ్డ చిన్న బిడ్డ ఏం తప్పు చేసింది ఆ బిడ్డ కళ్ళలో నీళ్ళు పెట్టుకొని పోతే మీకు అది తప్పు కదా మీకు ఇంకా కదా ఆ బిడ్డ ఏడ్చేదే అవునా కదా నీ పెళ్ళ నేర్చుకొని పోతుంది అయ్యో నా ఏంపా అందరూ చూసినా నా మొగుడిని తాగుపోతాడు తిడతారే అని అవమానం కదా అది సమాజంలో ఎవడు అప్పు పుట్టేలా యానా పోయితే వాళ్ళు తాగుపోతాడు వానికేం అప్పిచ్చేది ఏంటారు అవునా కదా అట్లాది ఈ పొద్దు మిమ్మల్ని నమ్మి ఈ పొద్దు మీరు మంచివాళ్ళు అవుతారో మీరు సమాజంలో మంచి సమాజానికి పోతారో మంచిగా అవుతారో అని యోచన చేసి క్షేత్ర ధర్మస్థలము ఈ ట్రస్ట్ ఇంకా మీకు అందరికీ కూడా మంచిదయింది జనజాగృతి వేదికే అన్నీ కూడా చేసిండది ఈ పొద్దు మీరు యోచన చేయాలా ఈ పొద్దు సాయంత్రం ఈ పొద్దు మీరు ఇటు ఇంకా 2 గంటలకు పోతే మీరిద్దరూ జట్లో ఆలో ముగిడిపోయినట్లా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లా పోతాం మనం ఊరికే మెరుగండిపోయినట్లా అట్లా పోవాలా ఈ పొద్దు 7 ముడిభాగంలో మీ దగ్గర అందరూ కూడా 150 పెట్టుకుంటారు సీదా శ్యామలా స్వీట్ తీసుకొని మీ ఇంట్లో తల్లి తండ్రి ఉంటే తల్లి తండ్రికి మీ బిడ్డలు ఉంటే బిడ్డలకి స్వీట్ తీసుకొని పోయి స్వీట్ ఇచ్చి వీటిని ఇంకా నేను మంచిగా ఉంటాను నేను బాగుంటాను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏం అనేలేదు తాగేసి వచ్చి తిట్టేలదో కొట్టేలదు అని చెప్పి బిడ్డలకి చెప్పి బిడ్డలు కూడా ఎంతో దిగులు పడతారు మీరు ఇంటికి వచ్చే కొద్ది వాళ్ళు పత్తా లేకుండా వెళ్ళిపోతారు తాను మేమేంటి మా ఎప్పు కొడతారేమో దిగులో ఎలా అంటే వాళ్ళ పెళ్ళామని కొడతా ఉంటారు పెళ్ళాం మేమే ఈ ముందు కూడా తాగేసి వచ్చినావు నీకేమొచ్చింది ఓకమో తిడుతుంది తిడతానే మీరేం చేస్తారో వాళ్ళు కొట్టకపోతారు అవునా కదా ఇదంతా కూడా అవుతుంది దాన్ని ఇంకా ఈ పొద్దు ఇంకా మీరు బదలావనే కావాలా మీ పెళ్ళాంలో ఖుషిగా ఉండాలా మీరు ఖుషిగా ఉండాలా మీ బుడ్లు ఖుషిగా ఉండాలా తల్లి తండ్రి ఉంటే పోతానే మీరు దేవుడిని పండించి దేవుడికి ఒక నమస్కారం వేసి తల్లి తండ్రికి ఒక నమస్కారం వేసి
ఈ పొద్దు ఇంకా నేను మంచోడుగా ఉంటానో, బాగా బతుకుతానో, సమాజంలో మంచిగా బతుకుతాను అని చెప్పి చిన్నోళ్ళకి ఆ స్వీట్ ఇచ్చి మీ బిడ్డలకి, మీ తల్లిదండ్రులకి అందరికీ ఇచ్చి చేయాల. మీరు కూడా అంతే ఆడవాళ్ళు. సన్నదానికి పెద్దదానికి ఏజ్యం పెరకదండ కాదు. నాకు అత్తొచ్చి ఇత్తొచ్చి ఇంకోని చూసి బతికేది కాదు మనము. మన బతుకు మంది. ఆయన ఎవరో 500 రూపాయలు సీర తెచ్చింది ఏంటంటే నాకు 500 రూపాయలు సీర తెచ్చి అడగద్దు. నీ మొగుడి సంపాదన ఎంత ఉందో దాంట్లో తెచ్చి మంచి చెప్పడుకో. తప్పులే నువ్వు అడిగే దాంట్లో. కానీ సౌకర్యం ఇంట్లో ఏం సౌకర్యం ఉంది, మనం ఏం మిగిలి పెట్టుకోవాలా? ఇవ్వ సంఘాల్లో అప్ చేస్తా ఉన్నారు మీరు. వారము కష్టపడతారు, సంఘానికి కడతారు. ఇట్లా సంఘాలు కట్టి 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 దండిగా కడతారు. అయితే మీరేం చేస్తా ఉన్నారు? బర్త్డే అంటే చిన్నోడు కూతురు బర్త్డే, కొడుకు బర్త్డే అంటే 150 జనం 200 జనం పిలుస్తారు. పిలిచి మటన్ భోజనం వేయాలా, వాళ్ళ ఇంట్లో అట్లు చేయండి, దానికల్లా బాగా చేయాలా. మొగుడి మీద ప్రెషరు. మీరు పోయి ఏడొక్తావు 150 10,000 5,000 అప్ చేసేదిలో 10,000 ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది పల్లెల్లో మనకి. నేను కండ్లారుగా చూస్తూ ఉండే మాట ఇది చెప్తా ఉండేది. మీరంతా కూడా అట్లంతా వేస్ట్ ఖర్చు చేయకూడదు. మీరు కష్టపడిన దుడ్లో దీన్ని పొద్దుగోకులా కష్టపడితే 400 ఇంకా 300 ఇంకా 400 రూపాయలు కూలి ఇస్తారు అంతే. మగవాడు పోతే 500 రూపాయలు ఇస్తారు. 10,000 రూపాయలు ఖర్చు చేస్తే ఎంత అవుతుంది? 20 దినాలు కూలిపాయా? అవునా కాదా? మీరందరూ కూడా యోచన చేయాలి దాన్ని. ఈ పొద్దు బర్త్డేలు చేసేది ఇసిపెట్టండా. మీకు అంతగా దుడ్లు జాస్తి ఉండి మంచి చేయాలని ఉంటే ఆ స్కూల్లో చదువుతూ ఉన్నాడో మీ క్లాస్ చిన్నోడి మీ కొడుకో కూతురో ఉండే స్కూల్ బిడ్డలకి ఒక బుక్ తీసియండా, ఒక పెన్ తీసియండా. అట్లా చేస్తే వాళ్ళకు కూడా ఈ మధ్య ఇంకా మంచి గుణం వస్తుంది. అవునా కదా? మనం మటన్ భోజనం వేసి తినగా తెచ్చి ఆ మటన్ భోజనం జతకే ఎవరో మా ఇంట్లో 4 వచ్చింటే మీకేం కావాలో అది కూడా ముందు కూడా తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ముందు కూడా తీసుకొచ్చి ఇస్తారు. పార్టీ చేసేది ఎవరు నేర్పించో ఏమో. ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిపోయారు మనకి. మొదలంతా మనం ఏమిటంటే ఒక దేవస్థానంలో అందరూ ప్రసాదమో గిసాదమో చేసి ఒట్టుగా చేరుతా ఉంటుంది. అందరూ చేరాలంటే ఇప్పుడు అందరూ చేరాలంటే పార్టీ పెడదామా, డాబాలో చేరదామా? ఇది అయింది కథ. దాన్ని ఇంకా అంతా ఇసిపెట్టి మీరు ముందర జీవనమో బాగా నడుచుకోవాలా. మీకు అందరికీ కూడా దేవుడు మంచి చేస్తాడు. మీరు ఆడవాళ్ళు కూడా మంచి రీతిలో మంచి దీనిగా వాళ్ళని మగవాళ్ళని బాగా మాట్లాడించి మీకు నిద్ర రాలేదు ఉంటే నేను ఒక సన్న సొల్యూషన్ చెప్తాను. ఇవాళ రాత్రికి మీకు నిద్ర రాలేదు అనుకోండా, ఆ బొద్దు 2 ఎండు కొబ్బరి అన్న గసాలు వేసి పాయసం చేయమనండా. పాయసం ఒక గ్లాస్ తాగండా. ఎలా నిద్ర వచ్చేది చూస్తాము. సూక్ష్మంలో ఉంది. మన దగ్గర ఉన్నాయి. కడుపు నిండా భోజనం చేస్తే నిద్ర వస్తుంది, యోచన చేయకపోతే నిద్ర వస్తుంది. అవునా కదా? ఏమేమో యోచన చేసేది, పనికిరాని యోచన చేసేది. మనం రేపు పొద్దున్న లేసి ఏం చేయాలో దాన్ని యోచన చేసి పనుకోండా. ఏం మనము సంసారం ఎట్లా నడిపించుకోవాలో దాని గురించి యోచన చేయండి. ఇట్లా చేసి మీరందరూ కూడా బాగా కావాలా. మీకు అందరికీ కూడా మంచి బుద్ధిని ఆ మంజునాథ స్వామి వీరేంద్ర రెడ్డి వాళ్ళ ఆశీర్వాదం ఇంకా మీ సంసారాలు అన్నీ కూడా బాగా కానీ మీరు ఇంకా ఇంగు 10 మనిషి నేర్చుకోవాలా. ఇంగు 10 మనిషి మంచి బుద్ధి నేర్చుకోవాలా. మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకునేట్లు కావాలా. అట్లా అని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినంత అందరికీ కూడా వందిస్తా. ವೇದಿಕೆ ಮೇಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ರಿಗೂ ಕೂಡ ನಾನು ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತಾ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪರೋಕ್ಷವಾಗಿ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಸಹಕಾರ ನೀಡಿದಂಥ ಎಲ್ಲರೂ ಮತ್ತು ಸೇವಾ ಪ್ರತಿನಿಧಿಗಳು ವಿಶೇಷವಾಗಿ ಈ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಾನು ಒಂದು ಹೇಳಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪಡ್ತೇನೆ. ನಾನು ಈ ಜನಜಾಗೃತಿ ವೇದಿಕೆಗೆ ಸೇರಿದ ಮೇಲೆ ನನಗಷ್ಟು ಬಹಳಷ್ಟು ಖುಷಿ ತಂದಿದೆ. ನಾನು ಅನೇಕ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೇನೆ, ಅನೇಕ ರಾಜಕೀಯ ಪಕ್ಷದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೇನೆ, ಅನೇಕ ಸಂಘ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೇನೆ. ಆದರೆ ಈ ತೃಪ್ತಿ ಎಲ್ಲೂ ತಂದಿಲ್ಲ. ನನಗೆ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳ ಜನಜಾಗೃತಿ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥದ್ದು ಬಹಳ ಖುಷಿ ತಂದಿದೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮಗೂ ಕೂಡ ಕೆಲಸಕ್ಕೆ ನೀವು ಓದಿ ಇರೋ ಇದಕ್ಕೆ ನಿಮ್ಗೆಲ್ಲ ಒಂದ್ ಕಡೆ ಕೆಲಸ ಸಿಗ್ಬೋದಾಗಿತ್ತು, ಕೆಲಸ ಸಿಗ್ತಾ ಇತ್ತು. ಆದ್ರೆ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಈ ಒಂದು ಕೆಲಸ ನಿಮಗೂ ಕೂಡ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ, ನಿಮ್ಗೆಲ್ಲರೂ ಕೂಡ ಒಳ್ಳೆ ಬಡ್ತಿ ನೀಡಲಿ, ಒಳ್ಳೇದಾಗ್ಲಿ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂಡ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನನ್ನ 2 ಮಾತುಗಳು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ.